ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, బాధపడువారి ఆలోచనను మీరు తృణీకరించుదురు, అయినను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. కీర్తనల గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనము. నిజమే కదా. మన బాధ కొందరికి హేళనగా ఉంటుంది. మరికొందరైతే మనం ఎంత బాధలో ఉన్నా పట్టించుకోరు, తేలికగా తీసుకుంటారు. అది నీ ఇంటివారైనా, నీ బంధువులైనా, నీ స్నేహితులైనా సరే. నిన్ను ఎంత ప్రేమించినా నీ బాధను వారు పట్టించుకోకపోతే వారి ప్రేమ నకిలీదే. అయితే నిజమైన ప్రేమను చూపుతూ నీ బాధను అర్థం చేసుకునేవాడు దేవుడు ఒక్కడే. నా బాధను అర్థం చేసుకునేవారు ఎవరైనా ఉన్నారా అని నువ్వు ప్రపంచమంతా వెతికినా దేవుడు ఒక్కడే కనిపిస్తాడు. దేవుడే నీకు ఆశ్రయంగా నిలుస్తాడు. నిజంగా ప్రేమించే మనుషులు కూడా ఉంటారు. అలాంటి వారిని కలిగి ఉండడం దేవుని కృప అంతే. మనుషులు నీ బాధను తృణీకరిస్తున్నారని బాధపడద్దు. ఆ మనుషులకు కూడా ఆశ్రయమైన వాడు దేవుడు ఒక్కడే అని మర్చిపోవద్దు. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.